మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శివరాత్రి సందర్భంగా నిన్న కాలినడకన బయలుదేరిన ఆమె ఉదయం శ్రీశైలానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులంతా ఓపికగా దర్శించుకోవాలని కోరారు. శ్రీశైలంలోని ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం ఎంపీ శబరితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. శివరాత్రి శుభవేళ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రముఖులు దర్శనానికి వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా ఉంది ఆ పుణ్యక్షేత్రంలో? ఇప్పటికే శివనామం స్వరత ఉంది, ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడికి వచ్చిన మీరు ఏ విధంగా అనిపించింది? చాలా చక్కగా ఉందండి. శ్రీశైలము ఈ నంద్యాల జిల్లా నా పుట్టిన ఊరు. శ్రీశైలం నేను చిన్నప్పటి నుంచి ఆ శివయ్య భక్తురాల్ని. ప్రతి సంవత్సరం ఇది 7వసారిగా నేను పాదయాత్ర చేస్తూ వస్తాను. సామాన్య భక్తురాలు మాదిరే పాదయాత్ర చేసి నిన్న పొద్దున మొదలైతే ఇప్పుడు ఇక్కడ చేరడం జరిగింది. అట్లాగే దర్శనం చేసుకోవడం జరిగింది. ఎంతో చక్కగా ఈరోజు దర్శనమైంది. సామాన్య భక్తురాలుగానే నేను దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు విఐపీలతో పాటు సామాన్యులకు ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. ఈసారి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సూచన చేయబోతున్నారు మీ ఎంపీ తరఫున? ఏం లేదండి, ఇప్పుడు శివరాత్రి సమయంలో లేకపోతే పండగల సమయంలో గుళ్ళకు ఎక్కువ క్రౌడ్ రావడము అది నార్మలే. కానీ మనం కూడా భక్తులు కూడా ఎవరైతే వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఎంతో కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు ఒక్కరు దొబ్బారంటే ఒక 100 మంది కింద పడిపోతారు. అది ఏంటి, ఎవరు ఏం చేసినా కూడా మనకు చెడ్డ పేరు వచ్చేది మాకే. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. అదృష్టం ఏమంటే ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్, ఎటువంటి మిస్హాప్ లేకుండా ఈరోజు జరుగుతుంది. ఈరోజు శివరాత్రి సమయం నేను కూడా ఇక్కడే ఉంటున్నాను. అన్నీ బాగా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని కూడా చూసుకుంటూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ. మొత్తం మీద ఆ స్థానిక ఎంపీకి సంబంధించి కూడా ఇప్పటికే శివ క్షేత్రానికి సంబంధించి కూడా ఇటు శ్రీశైలంలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా మొదటగా పెద్దపీట వేయడం, తర్వాత సదుపాయాల్లో కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా కూడా తగు జాగ్రత్తలు అయితే యంత్రాంగం అయితే తీసుకుంది. కాబట్టి నేను కేవలం ఒక సామాన్య భక్తురాలుగా మాత్రమే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పాదయాత్ర చేసుకుంటూ కూడా ఇటు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అయితే రావడం తర్వాత సంతోషంగా ఉందని చెప్పి కూడా ఎంపీ బైరెడ్డి శబరి అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ, శ్రీశైలం నుంచి.